అందరికీ నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత ఎన్టీఆర్ గారి మీద. ఎన్టీఆర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీస్లో కూర్చొని రాయటం జరిగింది. ఇది రాసిన కవితే మీకు వినిపిస్తున్నా, ఎప్పుడు అలానే స్పాట్లో పెట్టి వినిపించేదాన్ని. తెలుగువారి తేజస్సును పెంచినాడు, తెలుగువారి కీర్తిని నిలిపినాడు, తెలుగు వెలుగులు పంచినాడు, కవులెందరెందరో వ్రాయగా, గాన గాంధర్వులు పాడగా, అన్నగారు నటించగా, విశ్వానికి వెలుగైనాడు, విశ్వతేజోమయుడై అందాల రాముడై. అన్నా అంటే అందరినీ ఆదరించినాడు, ఆంధ్ర ప్రజల హృదయాలలో గొప్ప కళాకారుడిగా నిలిచినాడు. గొప్పలకు పోని అన్నగారి నడియాడిన నేలపై ఉండుట మన అందరి జీవితాలు ధన్యమంటాను, నేను ధన్యమంటాను. రాముడైనా కృష్ణుడైనా దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే అన్నగారి రూపాన్ని చూపించుతాము. తేజస్సుతో వెలిగేటి ఆ రాముడు, వేదభూమిలో వెలుగైన అందాల తారక రాముడు, తెలుగువారి కీర్తిని నిలిపిన రాముడు, తేజస్సుతో వెలిగిన ఆ అందాల తారక రాముడు. ఎన్నెన్నో పాత్రలు పోషించినాడు, కళామ తల్లి కీర్తిని నిలిపినాడు, తెలుగు తేజోమయుడై తెలుగు దేశాన్ని స్థాపించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచినాడు. ఎందరో నాయకులుగా నాయకురాళ్లుగా తీర్చిదిద్ది ఆడబిడ్డలకు ఆస్తిలో సగభాగం కల్పించి, సమాజమే దేవాలయమని, ప్రజలే దేవుళ్ళని, సమాజానికి ఒక స్ఫూర్తి అయి తారక రాముడు నిలిచాడు. యుగాలు మారిన, తరాలు మారిన అన్నగారి మరువలేరు ఈ తెలుగు జాతి. దేశ విదేశాలలో అన్నగారి కీర్తిని వెలిగెత్తి చాటిన గాన గాంధర్వులకు నా అక్షర కవితా అభినందనలు, శుభాభినందనలు అంటూ తెలుగు సినీ ప్రపంచానికి ఆ కళామ తల్లి ముద్దు బిడ్డగా తను చేసిన సేవలు చాలా ఉన్నవి. చిరంజీవి గారు కూడా చెప్తుంటారు, అన్నగారిని చూసి నేను నేర్చుకున్నాను అనేది. ఆయన దుర్యోధనుడైన, అసలు ఈ నటన ఒక రైతు వేషం వేసిన, ఒక జడ్జి వేషం వేసిన, అసలు ఆ అన్నగారికి సరిలేరు ఎవ్వరు నీకు, సరిలేరు ఎవ్వరు నీకు, నీకు సరిలేరు ఎవ్వరు అంటుంది మాధవి సహజ కవయిత్రి గుంటూరు. అంత గొప్ప కళాకారుడు. ఆ పార్టీలో మనం అందరం ఉండటం కూడా మన జీవితాలు ధన్యం. అందులో కవిగా నేను ఆ పార్టీలో నడియాడటం ఆ భగవంతుడు ఇచ్చిన వరం, అన్నగారి బ్లెస్సింగ్సే అనుకుంటాను నేను తెలియజేస్తూ, అన్నగారి మీద నేను ఈరోజు మీ అందరికీ వినిపిస్తున్న కవిత. ఇదే కవితను నేను పురంధేశ్వరి గారికి ఫోన్ చేసి గతంలో ఒకసారి అన్నగారి మీద రాసినప్పుడు నేను వినిపించడం జరిగింది. చాలా బారాసవమ్మ అని చెప్పింది ఆవిడ. బాగా పలకరిస్తారు ఎక్కడ కనపడ్డా. అక్కడ మర్యాద వాళ్ళ కుటుంబంలో భువనమ్మ గారికి కానీ పురంధేశ్వరి గారు కానీ ఆడపిల్లల్ని అపురూపంగా పెంచాడు. హరికృష్ణ అన్నయ్య చక్కగా పేరు పెట్టి కూడా పిలిచేవాడు. రాయపాటి గారు చెప్పారు నా గురించి బాగా రాస్తుంది అని. అట్లా గాలి ముద్దుకృష్ణనాయుడు గారు మా ఇంటికి వచ్చారు చూడాలన్నట్టుగా. తర్వాత ఇంకెవరు ఎర్రంనాయుడు గారు ఫోన్ చేశారు అక్కడికి వెళ్ళి నాకు. చాలా ఇప్పుడు మన తమసాని గారు కూడా నేను ఆ స్పాట్లో చెప్తుంటే ఎంత టైం పట్టిందమ్మా నీకు ఇది రాయాలంటే అని అడిగారు. అంటే మీ ముందే కదా సార్ నేను చెప్తుంది అన్న. కళ అనేది ఎవరు దాచిపెడితేనో, ఎవరు తగ్గించాలంటే తగ్గేది కాదు. కళ ప్రపంచానికి కళాకారులు ఎప్పుడూ అది వెలుగుతూనే ఉంటుంది అని తెలియజేస్తున్న మీ మాధవి, మీ కవయిత్రి.